శివలింగాల్ని జ్యోతిర్లింగం ప్లేస్లో కలపాలి అని అనుకున్నాను. కానీ అది కుదరలేదు కదా, అది కుదరట్లేదని నేను సంగమేశ్వరంలో అయితే కలిపానని మీకు ఆల్రెడీ వీడియో అయితే పెట్టాను. బట్ శివయ్య ఏమనుకున్నాడో ఏమో నాకైతే తెలియదు, కానీ మళ్ళీ మమ్మల్ని అయితే శ్రీశైలం అయితే రప్పించుకున్నారండి. సో శ్రీశైలం వెళ్ళి అక్కడైతే మేము హోమం అయితే చేపించుకున్నాము. ఆ హోమం ఏమంటే రుద్రహోమం చేయించుకున్నామండి. సో రుద్రహోమం ఎందుకు చేయించుకుంటారు ఏంటి అని కానీ మీకు తెలుసుకోవాలనుకుంటే చెప్తాను, వినండి. శైవ మత అనుచరులలో ప్రముఖ దేవుడైన రుద్రుణ్ణి శాంతింపజేయడానికి, ఆయన ఆశీర్వాదం పొందడానికి పూజారులు అయితే ఈ యజ్ఞం అయితే చేశారు. అలాగే ఈ యజ్ఞం చేయడం వల్ల మనకేంటి అంటే ప్రతికూల శక్తుల నుండి రక్షణ కోరేందుకు, అలాగే ఆరోగ్యం, సంపద, శాంతి అండ్ శ్రేయస్సును పొందడానికి, అలాగే ఆధ్యాత్మిక వృద్ధిని పెంపొందించడానికి ఇంత ప్రాముఖ్యత ఉందండి రుద్రహోమం వల్ల. సో ఆ రుద్రహోమం అయితే చేయించుకున్నాం. ఇంకొకటి, ఆ రుద్రహోమం మనం చేస్తామేమో అని అనుకుంటారేమో, లేదు, పంతులు చేస్తారు. సో పంతులు చేసినప్పుడు మనం అక్కడ కూర్చొని మనం ఉండాలి. తర్వాత లాస్ట్లో మనల్ని మన చేత అక్కడ దాని నవధాన్యాల చేత అయితే వేపిస్తారు, అంతే అండి. తర్వాత మనకి ఒక ప్రసాదం అయితే ఇస్తారు. ఆ ప్రసాదం మీకు లాస్ట్లో అయితే యాడ్ చేశాను ఆ క్లిప్పు. సో అక్కడ చెప్తాను ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది. కానీ చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి. రుద్రహోమం చేయించుకోవాల్సిన వాళ్ళు చేయించుకోవచ్చు. ఇంకా రుద్రహోమంని మించి ఏ హోమం ఉంది అంటే చండీ హోమం ఉంది. సో చండీ హోమం అయినా చేయించుకోవచ్చు. సో ఇది నేను చెప్పాలనుకున్నది. నెక్స్ట్ మేము శ్రీశైలం వెళ్ళినప్పుడు మీకు ఆల్రెడీ ఒక ప్లేస్ అయితే చూపించాను. అది రెడ్డి సత్రం అండి. ఆ సత్రంలో అన్నదానం కూడా చేస్తారు. సో నేను ఎలాగూ ఇంకా 17 సోమవారం అన్నం పెట్టాలనుకున్నాను కాబట్టి సో అక్కడైతే అన్నదానానికి మేము అమౌంట్ అయితే ఇచ్చేసాము. అందుకే అది చూస్ చేసుకున్నాం. ప్లేస్ అయితే ప్రశాంతంగా ఉంటుంది. లేదు ఇంకా ఎక్కడైనా మీరు అన్నదానం చేయాలి అనుకుంటే నాకు తెలిసినంత వరకు ప్రతి సత్రంలోనూ ఉంది అని అనుకుంటున్నాను. కానీ తిరగడానికైతే టైం అయితే లేదు. సో అందుకు ఇంకా నెక్స్ట్ సోమవారం మళ్ళీ పూజ చేసుకోవాలి కాబట్టి సో పూజ మొత్తం వీడియో అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఏమి ఇచ్చారు అంటే శేష వస్త్రం ఒకటైతే ఇచ్చారండి. లడ్లు అయితే 2 పెద్ద లడ్లు ఇచ్చారు. అలాగే విభూదిని ఇచ్చారు. విభూదిని రెగ్యులర్గా మనము శిరస్సు పైన ధరించాలి. ధరించినప్పుడు ఏమవుతుందంటే మనం ఏదైతే అనుకుంటామో అది మనకి నెరవేరడం కోసం అది జస్ట్ ఒక 1% మనం బిలీవ్ చేయడమే అండి. కంప్లీట్గానైతే నేను కూడా చెప్పలేను, ఎవరు చెప్పలేరు. అది నమ్మకం మీద ఆధారపడిందండి. సో బ్లైండ్గా అయితే కాదు. ఓకే అండి, నమస్తే అండి, బాయ్.